శ్రేయాంసి బహువిఘ్నాని అని అంటారు. మంచి పనులు చేసేటప్పుడు ఎన్నో రకాల విఘ్నాలు ఏర్పడుతూ ఉంటాయి. బయట నుండి ఇబ్బంది పెట్టే శత్రువులు కొందరైతే నిర్లక్ష్యము, నీరసము, నిరుత్సాహము, కామక్రోధాలు, రాగద్వేషాలనే దుర్గుణములనే శత్రువులు. ఇలా బయట విఘ్నాలని, లోపలి విఘ్నాలని తొలగించే ఒక మహామంత్రాన్ని లక్ష్మణస్వామి తెలియజేస్తాడు. ఇంద్రజిత్తుతోని యుద్ధం చేసినప్పుడు ఎన్నో అస్త్రాలు ప్రయోగిస్తే అన్ని అస్త్రములు, శస్త్రములు కూడా వృధాగా ఇంద్రజిత్తు ముందు కింద పడిపోతే ఇక ఏ శక్తి పనిచేయనటువంటి దశలో ఒక మహామంత్రాన్ని జపిస్తాడు. ఒక బాణాన్ని పట్టుకొని 3 ప్రతిజ్ఞలు చేస్తాడు. ఓ బాణమా, శ్రీరామచంద్రుడు ధర్మాత్ముడైతే, శ్రీరామచంద్రుడు సత్యాన్ని పరిపాలించేవాడైతే, శ్రీరామచంద్రుడు ఎదురు లేనటువంటి పరాక్రమం కలిగిన వాడైతే నీవు వెళ్ళి ఇంద్రజిత్తుని సంహరించు అని ప్రతిజ్ఞ చేస్తాడు. వెంటనే ఆ బాణం దూసుకుంటూ వెళ్ళి ఇంద్రజిత్తుని సంహరిస్తుంది. కనుక ఈ మహామంత్రాన్ని మనం కూడా జపిద్దాము. ధార్మికమైనటువంటి పనులు చేసేటప్పుడు అడ్డొచ్చేటువంటి శత్రువులు ఎవరున్నా వారు మనకి అనుకూలంగా మారుతారు. లోపల ఉండేటువంటి దుర్గుణములనే శత్రువులు కూడా తొలగింపబడతాయి. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చ అప్రతిద్వంద్వః శరైనం జహిరావణిం.